హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపిస్తా. ఇవి చింతకాయలు అనమాట. చింతకాయలతోటి చింతకాయల చారు చేస్తారు. అది ఎలా అనేది చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఇవి మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా మంచిగా నీట్గా వాష్ చేసుకొని వాటర్ ఇలా మంచిగా వాష్ చేసుకొని చింతకాయలు మునిగి నీళ్ళు తీసుకొని ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ ఇది గ్యాస్ మీద పెడదాం. ఒక 10 minutes ఉడకబెట్టుకుంటే సరిపోద్ది. మరీ ఎక్కువ నీళ్ళు పోయకూడదు. ఓకే, ఇప్పుడు గ్యాస్ మీద పెడదాం. ఒక 10 minutes పెట్టాలి. ఇప్పుడు కొన్ని మనం పచ్చిమిర్చీస్, ఇప్పుడు మీకు పొయ్యి అవైలబుల్గా ఉంటే పొయ్యిలో వేసేసుకోండి. లేదంటే ఇలా ఫోర్క్ పెట్టి కాల్చుకోవాలన్నమాట. గ్యాస్ పైన ఇలా అన్నీ కాల్చేసుకోవాలి మంచిగా. ఇలా సౌండ్ వస్తుందని ఏం భయపడకండి, ఎందుకంటే మనం ఫోర్క్ పెట్టాం కాబట్టి ఏం కాదు. ఇలా మంచిగా కాల్చుకోవాలి. విలేజ్లో అయితే పొయ్యి ఉంటుంది కదా, పొయ్యిలో వేసేస్తే మంచిగా కాలుతాయి. మనకు అవైలబుల్గా సిటీలో అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇలా కాల్చుకోవాలి. అన్నిటినీ కాల్చి నేను చూపిస్తాను. ఇలా మిర్చీస్ అన్నీ మంచిగా ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం చారు కూడా చూద్దాం. పొయ్యి మీద పెట్టాం కదా, ఇలా మంచిగా అది ఉడకాలన్నమాట. చారు ఎలా అంటే ఇలా చింతకాయలు అనేవి ఇట్లా బయటికి వస్తుంది చూడండి. అలా వస్తే మనకు ఉడికిపోయినట్టే. అది ఉడికినాక మొత్తం చల్లారేదాకా వెయిట్ చేసి దాన్ని బాగా పిసకాలన్నమాట. అది కూడా చూపిస్తాను. ఇది కొద్దిగా చల్లారేంత సేపు వెయిట్ చేసి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనే చెప్తాను. ఇలా వీటిని సపరేట్ చేసి ఇందులో కొద్దిగా ఇవి పచ్చిమిర్చి, అంటే చింతకాయ ఆ వాటర్ ఎందుకు తీసేసానంటే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ వాటర్ ఎందుకు తీసేసానంటే చింతకాయ మీద డస్ట్ అది ఇది ఉంటుంది కదా, అదంతా వచ్చేసి కొద్దిగా బాగాలేదనమాట. అలా వస్తుంది కాబట్టి మనకు కావాల్సిన చింతకాయలు మాత్రమే తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి కొంచెం బాగా పిసుకాలన్నమాట. మంచిగా స్మాష్ చేస్తే ఇలా మంచిగా రసం వెళ్తుంది. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా చాలా ఎలా అంటే మొత్తం ఈ చింతపండులో రసం అంతా బయటకు వచ్చేంతసేపు వరకు ఇలా అంటూనే ఉండాలి. ఈ మిర్చీస్ వేయడం వల్ల ఏంటంటే ఈ మిర్చి ఫ్లేవర్ కూడా ఈ రసంలో దిగుతుందన్నమాట మంచిగా. ఇదంతా చేసి నేను చూపిస్తాను మీకు మళ్ళీ. ఇలా మంచిగా సపరేట్ చేసేసి ఇది ఉంది రసం అంతా ఇందులో వేసేసి మిగిలిన ఇవి మిర్చీస్ కూడా ఇలా వేసేస్తే బాగుంటుంది చారులో ఇలా వేయడం వల్ల. ఇప్పుడు మనకు తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. మన పులుపుని అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేయాలి. ఇప్పుడు మనం పోపు చేసేస్తే అయిపోతుంది. ఓకే, ఇది మంచిగా కలిపేసేయాలి. ఇప్పుడు మనం పోపు పెట్టేద్దాం. కొద్దిగా ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ మంచిగా వేగాక కొద్దిగా జీరా, కొద్దిగా ఆవాలు, కొన్ని ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి వేసేయాలి. వేసి వీటిని బాగా కలపాలి. ఇందులో కొద్దిగా పసుపు వేద్దాం. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మీకు ఈ పోపు చేసి దీన్ని చారులో పోయకుండా చారునే ఇందులో పోయాలన్నమాట. అప్పుడు ఇంకా బాగా ఉంటుంది ఫ్లేవరు. సో ఇందులో నేను చారు పోసి చూపిస్తాను మీకు. ఒక 2 minutes పోపు వేగనియండి. ఇలా మంచిగా వేగాలి పోపు అనేది. ఇప్పుడు మనం చారు ఇందులో పోసేద్దాం. ఇది 1 నిమిషం అలా వేగాక మనం మళ్ళీ ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, చూస్తానికి ఎంత యమ్మీగా ఉంది. ఇలా పోయడం వల్ల ఏంటంటే చారుకి ఈ పోపు ఫ్లేవర్ కూడా మంచిగా తగులుతుంది అన్నమాట. ఇప్పుడు మనకు ఇంకా ఎక్స్ట్రా కొద్దిగా చారు మిగిలిందనమాట. సో ఇందులో పట్టదు కాబట్టి టోటల్గా అంతా ఇందులో పోసేసి ఈ ప్యాన్ని నేను పైన పెడుతున్నాను. ఒక 2 minutes అట్లా పెట్టి తీసేయాలి. ఇప్పుడు చారు అంతా ఇందులో పోసేసాం కదా, ఒక 2 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. చారు అయినట్టే. మనం ఇప్పుడు దింపేసి స్టవ్ ఆఫ్ చేద్దాం.
మొత్తం మరగాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో ఇప్పుడు ఇందులో మనం పచ్చిదే ఉల్లిగడ్డ వేసేయాలన్నమాట. ఓకే, వేసాక కొద్దిగా కొత్తిమీర, అంతే. ఇలా చారు ఒకసారి చేసుకోండి గాయస్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చింతకాయలు ఎక్కడి అక్క అంటారా? మా ఇంటి పక్కనే చింత చెట్టు గాయస్. ఎప్పుడంటే అప్పుడు చింతకాయలు, చింత చిగురు, మొన్నటిదాకా చింత చిగురు తిన్నాము, ఇప్పుడు చింతకాయలు. మళ్ళీ వేరే సీజన్ రాగానే చింతపండు వస్తుందన్నమాట. ఇంతే గాయస్. ఎలా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది చాలా బాగుంటుంది గాయస్. మన పాతకాలంలో అమ్మమ్మలు వాళ్ళు చేసేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు ఎవరు అలా చేసుకోవట్లేరు. ఇలా ఒకసారి ట్రై చేసి తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గాయస్. బాయ్.